ఏం చేద్దాం, చేయడానికి ఏం లేదు. ఈరోజు ఎందుకు మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడాలనిపించింది. సో అందుకే వీఆర్ బ్యాక్ అండ్ లెట్స్ గో. ఆల్రెడీ ఇందాకే బైక్ తీసి బయటికి వెళ్ళాను. సో అందుకే ఇట్ డస్ నాట్ నీడ్ ఎనీ కోల్డ్ స్టార్ట్. సో మనకు మిగిలిన స్టార్ట్ నేను మాట్లాడే టాపిక్. సో లెట్ స్టార్ట్. సో బేసిక్గా మ్యాటర్ ఏంటి అంటే, ఈరోజు ఒక వెరీ అన్టచ్ టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను, విచ్ ఇస్ పేరెంటింగ్. ఎందుకంటే ఇందాకే లైఫ్ ఆఫ్ రామ్ సంథింగ్ ఏదో అకౌంట్ నేమ్ నాకు గుర్తులేదు, ఐ సా రీల్. తను మన సన్ రైజర్స్ హైదరాబాద్లో ఆడే నితీష్ కుమార్ రెడ్డితో పాటు ఆడేవారంట ఆయన, ఇక్కడే మన గాజువాక జింక్ గ్రౌండ్లో. సో ఆయన స్టోరీ వింటున్నప్పుడు లైక్ హీ వాజ్ టాకింగ్ అబౌట్ పేరెంటింగ్. ఐ మీన్ ఐ సా హిస్ స్టోరీస్ అవన్నీ చూశాను. హీ వాజ్ మోస్ట్లీ టాకింగ్ అబౌట్ పేరెంటింగ్. అంటే నితీష్ కుమార్ రెడ్డి వాళ్ళ డాడ్ ఎలాగా అంటే రోజు వచ్చి తనతో పాటు ఉండి హౌ హీ యూస్ టు పుష్ హిమ్ ఇవన్నీ, అండ్ తిని ఎలాగా ఫ్యామిలీ ప్రెషర్స్ వల్ల వాటి వల్ల హీ కుడెంట్ యునో టేకప్ థింగ్స్ అండ్ గుడ్ పేరెంటింగ్ లేకపోవడం వల్ల అండ్ వీటి వల్ల హౌ యూ యూస్ టు ఫేస్ ఆల్ దీస్ అని చెప్పేసి చూశాను అనమాట. చూశాక ఐ వాజ్ లైక్, అరే దిస్ ఇస్ సంథింగ్ విచ్ నోబడీ టాక్స్ అబౌట్ అండ్ దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ వన్ టు అండర్స్టాండ్ అని చెప్పేసి ఐ వాజ్ థింకింగ్. బేసిక్గా ఇప్పుడు అక్కడే వాళ్ళది ఎగ్జాంపుల్ తీసుకున్నాము అంటే, హీ హ్యాడ్ హిస్ ఫాదర్, NRK నితీష్ కుమార్ రెడ్డి హ్యాడ్ హిస్ ఫాదర్ అండ్ హిస్ ఫాదర్ వాజ్ బిహైండ్ హిమ్ ఆల్ ద టైమ్. అంటే వాళ్ళ ఫాదర్ తన వెనకాలండి హీ యూస్ టు పుష్ హిమ్ ఎవ్రీ డే. అండ్ యాజ్ ఫార్ యాజ్ ఐ న్యూ ఫ్రమ్ దిస్ గై కాల్డ్ రామ్, సో నాకు అర్థమైంది ఏంటి అంటే, నితీష్ కుమార్ రెడ్డి వాళ్ళ ఫాదర్ వెరీ యూనో అంటే ఒక పుష్ చేసి తనకి ఇవ్వాల్సిన స్కోప్ ఆఫ్ లెర్నింగ్, తనకు ఒక పాత్ ఇవన్నీ సెట్ చేసి యూస్ టు పుష్ హిమ్. అండ్ యూనో మ్యాటర్ ఏంటి అంటే, హీ ఎవెన్చువలీ ఫెల్ ఇన్ లవ్ విత్ ద స్పోర్ట్. తనకి తన స్పోర్ట్ నచ్చింది, వాళ్ళ డాడీ పుష్ చేయడం ఇంకా బాగా పనికొచ్చింది అండ్ హీఈస్ వాట్ హీ ఈస్ టుడే. సో అండ్ ఇక్కడ ఈ లైఫ్ ఆఫ్ రామ్ అని ఏదైతే అకౌంట్ అతను చూసానో, ఐ డోంట్ నో హిస్ యాక్చువల్ నేమ్ బట్ హిస్ నేమ్ ఇస్ రామ్. సో వాట్ ఐ ఫెల్ట్ ఇస్, అతనికి కావాల్సిన పుష్ ఐ డోంట్ థింక్ హిస్ పేరెంట్స్ గేవ్ హిమ్ ఆర్ లైక్ దే వర్ ఇన్ అ పొజిషన్ టు గివ్. సో అక్కడ ఐ ఫెల్ట్ ఇట్ అనమాట, లైక్ ఏదో ఒక పుష్ ఇచ్చుంటే బాగుండు అని చెప్పేసి. బట్ దెన్ వితౌట్ దట్ పుష్ he had to leave playing and one point ఎలా వచ్చింది అంటే, it is either cricket or family and then he chose his family. సో అట్లా అవుతుంది. సో ఇక్కడ సింపుల్గా ఏం లేదు బ్రో, ఒక లెటర్స్ ఒక డాడ్ ఉన్నారు, వాళ్ళ అబ్బాయిని అంటే ప్రతిదానికి బియాండ్ ద లిమిట్స్ పుష్ చేస్తూ యూస్ టు యునో లైక్ గివ్ హిమ్ ఆల్ ద సపోర్ట్ హీ నీడ్స్ అండ్ ఎవ్రీథింగ్. బట్ ఆ అబ్బాయి he was a very introverted, for suppose he is a very introverted person అనుకో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ ఆర్ స్కూల్లో కూడా అలా అసలు ఏం మాట్లాడకుండా ఏం చేయకుండా ఒక మూలకుంటూ అట్లా ఉండే పర్సన్. బట్ దిస్ గై వన్ డే he comes forward with full confidence and says, నేను ఇది చేయాలనుకుంటున్నాను, అది చేయాలనుకుంటున్నాను, లేదా నాకు ఇది చెయ్యాలని అనిపిస్తుంది. లేటెస్ట్ తనకు ఒకరోజు
నా బైక్ కావాలనిపించింది, వచ్చాడు నా దగ్గరికి విత్ ఫుల్ కాన్ఫిడెన్స్. ఫస్ట్ టైం నేను చూశాను, ఫుల్ కాన్ఫిడెన్స్లో వచ్చి అడిగాడు, వేర్ డిడ్ ఆల్ దాట్ కమ్ ఫ్రమ్? వాళ్ళ డాడీ వాళ్ళు ఎప్పటి నుంచో ఆ ఇన్కల్కేట్ చేస్తున్న కాన్ఫిడెన్స్, ఆ ఇన్కల్కేట్ చేస్తున్న పుష్, ఇవన్నీ ఒకేసారి దే కేమ్ ఆల్ టుగెదర్. అండ్ వాళ్ళు కాన్ఫిడెన్స్ స్లోగా, అంటే ఇప్పుడు కాన్ఫిడెన్స్ అంటే ఇప్పుడు నువ్వు వెళ్ళి మీ పిల్లోడికి అరే ఈరోజు నుంచి నువ్వు వచ్చే అంటే ఇమీడియట్గా వచ్చేది అది. ఇట్ షుడ్ బిల్డప్ గ్రాడ్యువల్గా బిల్డ్ అయితే హీ విల్ స్లోలీ స్టార్ట్ షోయింగ్ అప్ ఎవ్రీవేర్. లైక్ ఆ కాన్ఫిడెన్స్ అనేది అది మెల్లిగా ఒక్కొక్క దగ్గర చూపిస్తుంటారు. సో ఆ కాన్ఫిడెన్స్ అనేది ఇట్ బిల్డ్ స్లోలీ. సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒకడున్నాడు, వాడి ఫ్యామిలీ ఎట్లా అంటే ఫుల్ స్ట్రిక్ట్, ఫుల్ ప్రెషర్స్. ఎట్లా అంటే మార్నింగ్ ఒక స్కూల్లో కూడా అబ్బాయిని ఎట్లా అంటే మార్నింగ్ లేచావా, చేసి బ్రేక్ఫాస్ట్ ఫ్రెష్ అయ్యి స్కూల్కి వెళ్ళావా, వచ్చావా, మళ్ళీ హోంవర్క్ చేసుకున్నావా, తిన్నావా, పడుకున్నావా, ఇంతే. దేర్ ఇస్ నో అదర్ స్కోప్ ఆఫ్ ఎంజాయ్మెంట్, దేర్ ఇస్ నో అదర్ స్కోప్ ఆఫ్ సీయింగ్ లైఫ్. ఓన్లీ వాడి లైఫ్ ఏంటి అంటే పోయినావా, స్కూల్కి పోయినావా, వచ్చినావా, అంతే, సింపుల్. బట్ అలాంటి వాళ్ళలో ఫ్యూచర్ ఏమవుతుంది? దేర్ ఇస్ నో స్కోప్ ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ ఎనీథింగ్. వాళ్ళ లైఫ్ ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు కాలేజ్ జాయిన్ అయ్యాడు అన్నీ అట్లానే అయిపోతాయి. వెళ్ళామా వచ్చామా అయిపోయిందా, అంతే. అలాంటి లైఫ్ అంటే ఇట్ ఈస్ చాలా మీడియోకర్ లైఫ్ అయిపోతుంది. లైక్ ఇప్పుడు ఒకడున్నాడు, వాడు రోజు పొద్దున్న వెళ్ళి వస్తున్నాడు, ఇదే ఒక లైఫ్ స్టైల్, మీడియోకర్ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయాడు అంటే వాడు ఫ్యూచర్లో ఏం చేస్తాడు? ద గ్రేటెస్ట్ థింగ్ దట్ హీ కెన్ డూ ఇస్ గెట్ అ నైస్ పేయింగ్ జాబ్ అండ్ వర్క్ ఫర్ 24/7 ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ ఇంట్రెస్ట్స్. వాడికి ఇష్టాలన్నీ పక్కన పెట్టేస్తే వాడు ఒక జాబ్ ఎత్తుక్కుంటాడు, ఆ జాబ్లోనే పని చేస్తాడు, ఫ్యూచర్ చూసుకుంటాడు, పెళ్లి చేసుకుంటాడు, పిల్లలకి అంటాడు. మళ్ళీ పేరెంటింగ్ వల్ల, వాళ్ళ పేరెంట్స్ చేసిన దానివల్ల అలా చేయకుండా ఉండాలని చూస్తాడేమో తప్పితే వాడు కొత్తగా ఏం చేయలేడు. వాళ్ళ లైఫ్ అయిపోయింది అక్కడితోనే. అంతెందుకు బాస్, ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను, దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఎగ్జాంపుల్. వేరే ఎవరిదో ఎందుకు, నాదే ఇస్తాను. నా పేరెంట్స్ చాలా స్ట్రిక్ట్, బట్ నాకు వింగ్స్ ఇచ్చారు. అండ్ దానికి ప్రూఫ్ ఈ బైకే. అండ్ ఎందుకు అలా అంటున్నాను అంటే, నా పేరెంట్స్ రిస్ట్రిక్ట్ చేయాల్సిన వాటన్నిటిలో రిస్ట్రిక్ట్ చేస్తారు, చాలా రిస్ట్రిక్ట్ చేస్తారు. బట్ ఎక్కడ వేర్ దేర్ ఇస్ స్కోప్ ఆఫ్ ఎక్స్ప్లోరింగ్, వేర్ దేర్ ఇస్ స్కోప్ ఆఫ్ లెర్నింగ్ న్యూ థింగ్స్, వీటన్నిటి చూత ఎప్పుడు నన్ను ఆపారు. ఇప్పుడు యూసి లైక్ ఇలా కెమెరా పట్టుకొని బైక్ మీద వ్లాగ్ చేస్తూ ఇలా చేయాలి అని ఎంతోమంది డ్రీమ్, చాలామంది డ్రీమ్. బట్ అవుట్ ఆఫ్ విచ్ ఎంతమంది చేస్తారు? అండ్ ఎంతమంది పేరెంట్స్ యాక్చువల్లీ సపోర్ట్ చేస్తారు? ఎవరు చేయరు. బికాస్ ఎందుకంటే ఆల్ ద పేరెంట్స్ ఆర్ యూస్ టు దిస్ మీడియోకర్ లైఫ్. అంటే ఆల్ ద పేరెంట్స్ ఇన్ ద సెన్స్ మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ ఆర్ యూస్ టు దిస్ మీడియోకర్ లైఫ్ స్టైల్. అరే నా కొడుకు ఇలా వెళ్ళాడా, ఇలా చేసుకున్నాడా, అయిపోయింది వాడిది, ఇప్పుడు ఉద్యోగం, ఎడ్యుకేషన్ అయిపోయింది, నెక్స్ట్ ఉద్యోగం, నెక్స్ట్ వాడికి అలా పెళ్లి చేసేస్తే వాళ్ళ పిల్లలతో అలా సెట్ అయిపోతారు. దిస్ మీడియోకర్ లైఫ్ స్టైల్. బట్ అదే when it comes to things like this, you need someone to give you that push. ఆ ఫ్రీడమ్ ఉండాలి, ఆ పుష్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. సో ఆ టైంలో నీకు నీ పేరెంట్స్ తప్పితే ఇంకెవరు ఇస్తారు బ్రో పుష్? ఫ్రెండ్స్ ఇస్తారు, అరే అది చేయరా, సూపర్ చేస్తారా, నువ్వు అది చేస్తారా అంటే దట్ ఈస్ నాట్ ద పుష్ యూ వాంట్. నీ ఫ్యామిలీ నీకు పుష్ ఇస్తే ఆ కాన్ఫిడెన్స్ వచ్చే కాన్ఫిడెన్స్ వేరు. బట్ దిస్ ఈజ్ సంథింగ్ వెరీ డిఫరెంట్. ఫ్రెండ్స్ అందరూ పుష్ చేస్తారు బ్రో, బట్ ఫ్యామిలీ నుంచి వచ్చే పుష్ వల్లే యూ విల్ బికమ్ వాట్ యూ వాంట్ టు. సో యా, ఐ హోప్ యూ గాట్ మై పాయింట్. అండ్ ఈరోజు పెద్ద లాగేం లేదు, సింపుల్, షార్ట్ అండ్ సింపుల్. మా అయితే ఒక 4 కిలోమీటర్లు తిరుగుంటా అంతే, ఒక 5 కిలోమీటర్స్ తిరిగా, అయిపోయింది సింపుల్గా. అండ్ ఈరోజుకి ఇవ్వాల్సిన జ్ఞానం ఇచ్చేసాను నేను. సో అంటిల్ దెన్ మీరు కొంచెం ఆలోచిస్తూ మీ పక్కన వాళ్ళు కూడా కొంచెం ఆలోచించేలా చేయండి. అండ్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియో మీ పేరెంట్స్తో షేర్ చేయండి, అంటే అంత ధైర్యం ఉంటే. సో అంటిల్ దెన్ ఐల్ సీ యూ, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ బాయ్, అడియోస్.